ఒక ఊరిలో లచ్చిరెడ్డి అనే రైతు ఉండేవాడు. అతను చాలా ఆస్తిపరుడే, కానీ తినే అన్నంలోనూ లాభం వెతికేవాడు. పక్కనున్న తన మిత్రుడు భోగిరెడ్డి కష్టపడుతూ మంచి పంటలు పండించేవాడు. కానీ భోగిరెడ్డికి ఉన్నదల్లా శ్రమ, భూమి తక్కువ. ఒకసారి భోగిరెడ్డి పొలంలో మంచి పచ్చి వరి పంట పూసింది. అది చూసిన లచ్చిరెడ్డికి ఈర్ష్య వచ్చింది. ఈడంత పేదవాడో ఇన్ని వరిబియ్యం ఎలా పండించింది అనుకున్నాడు. తన పొలం బాగా పండకపోవడంతో అసూయ పెరిగిపోయింది. రాత్రిలు పొలానికి వెళ్లి భోగిరెడ్డి పంటను నాశనం చేయాలని తలపెట్టాడు. ఒక రాత్రి మూతితో కప్పుకుని భోగిరెడ్డి పొలానికి వెళ్ళాడు. తాడు తెచ్చుకొని మొక్కలు కత్తిరించడానికి సిద్ధమయ్యాడు. కాని అప్పుడే ఊడిన గాలి గట్టిగా ఊపింది. మబ్బులు కమ్ముకున్నాయి. వర్షం వచ్చేస్తుందేమో అనుకుంటూ వెనక్కి తిరిగి పరిగెత్తాడు. అప్పటికే భోగిరెడ్డి ఇంటి దగ్గర ఉన్న కుక్కలు అరుస్తూ వచ్చి లచ్చిరెడ్డిని పట్టుకున్నాయి. భోగిరెడ్డి వచ్చి చూశాడు. అది ఎవరో గుండా అనుకున్నాడు. కాని బాగా చూశాక, అయ్యో, ఇది మన లచ్చిరెడ్డే అన్నాడు ఆశ్చర్యంగా. లచ్చిరెడ్డి కింద పడిపోయాడు. నన్ను క్షమించు భోగిరెడ్డి, నీ పంట చూసి ఈర్ష్యపడ్డాను. నా పంట కోల్పోయిన కోపాన్ని మీ మీద చూపించా అని నేర ఒప్పుకున్నాడు. భోగిరెడ్డి నవ్వుతూ అన్నాడు, లాభం కోసం కాదురా, శ్రమ కోసం పంట పండుతుంది. నువ్వు నా పంటను నాశనం చేసేవాడివి, కానీ మీ మనసులో మంచితనం ఉంది కనుక నీకు శిక్షగా నేనే మీకు ఒక మూట వరి ధాన్యం ఇస్తా. నీ భూమిలో నీవు నమ్మకంగా సాగు చేయు. ఆ రోజు నుంచి లచ్చిరెడ్డి మారిపోయాడు. లోబి మనసును వదిలేసి నిజాయితీగా రైతుగా మారిపోయాడు.